హాయ్ వివర్స్, మనం వచ్చేసి ద అనేటువంటిది ఉపయోగించి మనము సెంటెన్సెస్ చూద్దాము. ఐ కెన్ సీ ద డాగ్, నేను కుక్కని చూస్తూ ఉన్నాను. ఐ లైక్ ద డాగ్, నాకు కుక్క అంటే ఇష్టము. పర్టికులర్ ఒక విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ద అనేటువంటి ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి ఒక పర్టికులర్ ఒక విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ద అనేటువంటి ఉపయోగిస్తాం. తర్వాత వచ్చేసి పర్టికులర్ మనిషిని గురించి కానీ లేదా ఆ యొక్క వ్యక్తి యొక్క లేదా ఆ యొక్క ఊరి యొక్క లేకపోతే ఆ యొక్క వస్తువు యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పేటప్పుడు ద అనేటువంటి ఉపయోగిస్తాము. ఐ కెన్ సీ ద డాగ్, ఐ లైక్ ద డాగ్, నేను కుక్కని చూస్తూ ఉన్నాను. ఐ లైక్ ద డాగ్, నాకు కుక్క అంటే చాలా ఇష్టము. ఐ సీ ద క్యాట్, నేను పిల్లిని చూస్తున్నాను. ఐ లైక్ ద క్యాట్, నేను పిల్లి అంటే నాకు చాలా ఇష్టము. ఐ కెన్ సీ ద ఫిష్, నేను ఫిష్ని చూడగలుగుతున్నాను, చేపను చూడగలుగుతున్నాను. ఐ లైక్ ద ఫిష్. ద ఫిష్ కెన్ స్విమ్, ఆ యొక్క చేప వచ్చేసి స్విమ్ చేస్తుంది, ఈత కొడుతుంది. ఐ కెన్ సీ ద స్టార్స్, నేను స్టార్స్ని చూడగలుగుతున్నాను. ఐ లైక్ ద స్టార్స్, నాకు స్టార్స్ అంటే చాలా ఇష్టము, నక్షత్రాలు. ఐ కెన్ సీ ద ఫ్లవర్స్, నేను వచ్చేసి ఫ్లవర్స్ని చూడగలుగుతున్నాను. ఐ లైక్ ద ఫ్లవర్స్, నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. ఐ కెన్ సీ ద బటర్ఫ్లై, నేను వచ్చేసి బటర్ఫ్లైని చూడగలుగుతున్నాను. ఐ లైక్ ద బటర్ఫ్లై, నాకు బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టము. ఐ కెన్ సీ ద రెయిన్బో, నేను వచ్చేసి రెయిన్బోని చూడగలుగుతున్నాను. ఐ లైక్ ద రెయిన్బో. ఐ సీ ద బస్, ఐ సీ ద బస్, నేను బస్సుని గో అనేటువంటిది వెళ్ళు అని అర్థం అనమాట. ద బస్ కెన్ గో, బస్సు వెళ్తూ ఉన్నది. ఐ కెన్ సీ ద కార్, నేను కార్ని చూశాను. ద కార్ కెన్ గో, కార్ వెళ్తూ ఉన్నది. ఐ సీ మై బైక్, నేను వచ్చేసి నా బైక్ని చూశాను. మై బైక్ కెన్ గో, బైక్ వచ్చేసి పోతూ ఉన్నది. ఐ లైక్ మై బైక్, నాకు నా బైక్ అంటే చాలా ఇష్టము. బట్ అంటే కానీ అని అర్థం అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక కుక్కీ ఒక చిన్న కథని మీకు చిట్టి కథని చెప్తాను మీకు. ఇక్కడ వచ్చేసి కుక్కీస్ అంటే బిస్కెట్స్ అనమాట. బిస్కెట్స్ గురించి ఒక కథ. ద హెన్ సెడ్, ఆ యొక్క కోడి చెప్పింది, ఐ విల్ గెట్ యూ, నేను ఎలాగైనా సరే నేను తింటా, ఐ విల్ గెట్ యూ బట్ ద కుక్కీ ర్యాన్ అవే, నేను ఎలాగైనా సరే తినాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అనిందనమాట. కానీ అక్కడ నుంచి పారిపోయింది ఆ యొక్క కుక్కీ. ద కౌ సెడ్, ఐ విల్ గెట్ యూ బట్ ద కుకీ వాస్ టూ ఫాస్ట్, చాలా దూరంగా వెళ్ళిపోయింది అనమాట కౌ దగ్గర నుంచి. ద మ్యాన్ సెడ్, స్టాప్, ఆగు, బట్ ద కుకీ గాట్ అవే, అక్కడ నుంచి పారిపోయింది. ద ఉమెన్ సెడ్, స్టాప్ అని చెప్పింది, బట్ ద కుకీ సెడ్ నో అని చెప్పేసింది అనమాట. ద ఫాక్స్ సెడ్, ఐ విల్ గెట్ యూ, నేను ఎలాగైనా సరే నేను తినేస్తాను, నిన్ను పట్టుకుంటాను అనేసరికి అండ్ హీ డిడ్, ఆ తర్వాత వచ్చేసి ఆ యొక్క నక్క వచ్చేసి తినేసింది అనమాట బిస్కెట్ని. నెక్స్ట్ యామ్ అనేటువంటిది నేను నా గురించి చెప్పేటప్పుడు యామ్ అనేటువంటి ఉపయోగిస్తాను అనమాట. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తున్నాను. ఐ లైక్ టు వాక్ టు స్కూల్, నాకు వచ్చేసి వాక్ చేయడం అంటే వాక్ చేసుకుంటూ స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్, నేను వచ్చేసి నేను టెంపుల్కి వెళ్తున్నాను. ఈ విధంగా వచ్చేసి యామ్ మన గురించి మనం చెప్పేటప్పుడు యామ్ అనేటువంటిది ఉపయోగిస్తాం అనమాట. తర్వాత వచ్చేసి సో ఓకే సో అయితే అని అర్థం అనమాట. దిస్ ఈజ్ యాంట్ ఈజ్ సో లిటిల్, కానీ దిస్ యాంట్, ఈ యొక్క చీమ చాలా చిన్నది, కానీ అది చీమ కానీ అది చాలా చిన్నది. ద మౌస్ ఈజ్ సో స్మాల్, మౌస్ అంటే ఎలుక వచ్చేసి చాలా చిన్నది. ద ఎలిఫెంట్ ఈజ్ సో బిగ్, ఎలిఫెంట్ వచ్చేసి చాలా పెద్దది. దట్ జిరాఫీ ఈజ్ సో టాల్, జిరాఫీ వచ్చేసి చాలా పెద్దది, అంటే బాగా టాల్గా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. దిస్ ర్యాబిట్ ఈజ్ సో ఫాస్ట్, ర్యాబిట్ వచ్చేసి చాలా ఫాస్ట్గా పరిగెస్తుంది. ద టర్టిల్ ఈజ్ సో స్లో, చాలా స్లోగా పోతుంది. వెంట్ అంటే వెళ్ళడము. ద బేర్ వెంట్ ఓవర్ ద మౌంటైన్, మౌంటైన్కి వెళ్ళిపోయింది, కొండ ప్రదేశానికి వెళ్ళిపోయింది ఎలుగుబంటి. ఈ సా ఎ డెన్ అండ్ హీ వెంట్ టు స్లీప్, తన యొక్క గుహ చూసుకుంది, అక్కడ పోయి నిద్రపోయింది అనమాట. ఆర్ అనేటువంటిది లేదా అని ఉపయోగించినప్పుడు. రామ్ సెడ్, ఐ డు నాట్ లైక్ కేక్స్ అండ్ పిజ్జాస్, నాకు వచ్చేసి పిజ్జాస్ కేక్స్ అంటే ఇష్టం లేదు. రాజు సెడ్, ఐ డు నాట్ లైక్ ఫ్లైస్ అండ్ బీస్, నాకు వచ్చేసి ఫ్లైస్ బీస్ అంటే నాకు ఇష్టం లేదు, అంటే దాన్ని చూస్తుంటే మాకు అలర్జీ అనమాట. ఫ్లైస్ అంటే ఈగలు, తర్వాత వచ్చేసి బీస్ అంటే ఇక్కడ తుమ్మెదలు అనమాట. బీస్ మీన్స్ తుమ్మెదలు, లేకపోతే చిన్న తుమ్మెదే యాక్చువల్లీ బీస్ అంటే తుమ్మెద, లేకపోతే
తేనెటీగ. నెక్స్ట్ హ్యాడ్ అనేటువంటిది దే హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. తను వచ్చేసి ఫన్ ప్లేయింగ్ చేస్తాడనమాట. బాస్కెట్బాల్ వచ్చేసి బాగా ప్లే చేసేటప్పుడు ఫన్గా చేస్తాడనమాట. రక్ష అండ్ రేణు హ్యాడ్ ఫన్ జంపింగ్ రోప్. వాళ్ళిద్దరూ వచ్చేసి జంపింగ్ రోప్ చేస్తూ ఉన్నారనమాట, రక్ష అండ్ రేణు. రాణి అండ్ రేఖ హ్యాడ్ ఫన్ ఆన్ ద స్వింగ్స్. రాణి మరియు రేఖ వచ్చేసి స్వింగ్స్ అంటే ఉయ్యాలు ఊగడంలో చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. దే ఆల్ హ్యాడ్ ఫన్ ఆన్ ద స్లైడ్. అందరూ వచ్చేసి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. పొందడం అనమాట, హ్యాడ్ అంటే పొందడము. నెక్స్ట్ వచ్చేసి హౌ అంటే ఎలా. దిస్ గర్ల్ నోస్ హౌ టు ప్లే ఫుట్బాల్. ఈ పాపకి తెలుసు ఎలాగా ఫుట్బాల్ ఆడాలో తెలుసు. ద బాయ్స్ నోస్ హౌ టు ప్లే బాస్కెట్బాల్. ఈ యొక్క అబ్బాయిలకి తెలుసు బాస్కెట్బాల్ ఎలా ఆడడము. ద బాయ్ నోస్ హౌ టు కిక్ ద ఫుట్బాల్. ఈ యొక్క అబ్బాయికి తెలుసు ఎలాగ కిక్ చేయాలో ఫుట్బాల్ని. దే ఆల్ నోస్ హౌ టు హ్యావ్ ఫన్. ఆ యొక్క ఫన్ని ఎలా ఎంజాయ్ చేయాలో అందరికీ తెలుసు. దిస్ బాయ్ నోస్ హ్యావ్ టు జంప్ రోప్. ఈ పిల్లవాడికి తెలుసు జంప్ రోప్ అంటే స్కిప్పింగ్ చేయడము బాగా తెలుసు. డౌన్ అంటే కింద. దిస్ బాయ్ ఆర్ గర్ల్ లైక్స్ సీసా అంటే ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే సీసా వచ్చేసి ఒకరు కింద వెళ్తారు, ఒకరు వచ్చేసి పైకి వెళ్తారు అనమాట. ఐ కెన్ సీ ఏ బాయ్ అండ్ ఏ గర్ల్. నేను ఒక అబ్బాయిని అమ్మాయిని చూశాను. ద బాయ్ ఈజ్ అప్, పైకి వెళ్తున్నాడు ఆ సీసా పైన. అండ్ ద గర్ల్ ఈజ్ డౌన్, ఆ పాప వచ్చేసి కింద ఉన్నది. దిస్ గర్ల్ ఈజ్ అప్ అండ్ ద బాయ్ ఈజ్ డౌన్. ఆ తర్వాత వచ్చేసి పాప వచ్చేసి పైకి వెళ్ళింది, తర్వాత అబ్బాయి వచ్చేసి కింద ఉన్నాడు. దిస్ బాయ్ లైక్స్ టు స్లైడ్. ఆ పిల్లవాడికి వచ్చేసి స్లైడ్ అంటే చాలా ఇష్టము. స్లైడ్స్ అంటే వచ్చేసి ఒక దగ్గర మెట్లు ఉంటాయి, తర్వాత స్లైడ్ జారుకుంటూ దిగడం అనమాట. హీ ఈజ్ గోయింగ్ డౌన్ ద స్లైడ్. ఇతను వచ్చేసి స్లైడ్లో కిందకి జారుతూ ఉన్నాడు అనమాట. ఐ కెన్ సీ 2 బాయ్స్. నేను వచ్చేసి 2 బాయ్స్ని చూశాను. దే లైక్ టు సిట్ డౌన్ అండ్ ప్లే విత్ ట్రక్స్. 2 పిల్లలకు వచ్చేసి వాళ్ళిద్దరు కూర్చొని 2 ట్రక్స్ పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నారనమాట. అవే అంటే చాలా దూరంగా వెళ్ళడాన్ని అవే అంటారు. ఐ సీ ఏ లిటిల్ బాయ్ ఇన్ ఏ బెలూన్. నేను ఒక బెలూన్లో పిల్లవాడిని చూశాను. హీ కెన్ గో అప్ అండ్ అవే. ఈ యొక్క బెలూన్స్తో చేసినటువంటి ఉంటాయన్నమాట, బెలూన్ రోప్స్ అంటారు కదా, దాంట్లో ఎక్కున్నాడు అనమాట. దిస్ గర్ల్ కెన్ గో అప్ ఇన్ హర్ ప్లేన్. ఈ యొక్క పాప వచ్చేసి ప్లేన్లో వెళ్తూ ఉన్నది. షీ కెన్ గో అప్ అండ్ అవే. చాలా దూరంగా వెళ్ళిపోయింది. ద హెలికాప్టర్ కెన్ గో అప్ అండ్ అవే. ఆ హెలికాప్టర్ కూడా వచ్చేసి చాలా దూరంగా వెళ్తూ ఉంది, తర్వాత వచ్చేసి పైకి ఎగురుతూ వెళ్ళిపోయింది అనమాట. ద రాకెట్ కెన్ గో టు ద మూన్. రాకెట్ వచ్చేసి మూన్ దగ్గరికి వెళ్ళింది. అప్ అండ్ పైకి వెళ్తూ అవే చాలా దూరం వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్. వీ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ ఫ్లవర్స్. చాలా అనమాట, చాలా చూసాము. వీ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ ట్రీస్. చాలా చెట్లను చూసాము. హియర్ కమ్ ఏ లాట్ ఆఫ్ క్లౌడ్స్. ఇక్కడ వచ్చేసి చాలా మేఘాలు వచ్చున్నాయి. హీ కెన్ సీ ఏ లాట్ ఆఫ్ ఫ్రాగ్స్ ఇన్ రైనీ సీజన్. మనం చూసినట్లయితే వర్షం వచ్చేటప్పుడు ఎక్కువగా వచ్చేసి కప్పలు ఎక్కువగా ఉంటాయన్నమాట అరుస్తూ. వేర్ అంటే ఎక్కడ. వేర్ ఈజ్ ద ఫాదర్ ఎక్కడ. వేర్ ఈజ్ ద గర్ల్స్, ఎక్కడ అమ్మాయిలు. వేర్ ఈజ్ ద బాయ్, ఎక్కడ అబ్బాయి. వేర్ ఈజ్ ద మదర్, అమ్మ ఎక్కడ ఉంది. వేర్ ఈజ్ ద టీచర్, ఎక్కడ టీచర్ ఉన్నారు. నెక్స్ట్ డూ అంటే చేయడం అనమాట. డూ యూ హ్యావ్ ఎ పెట్. నీ దగ్గర వచ్చేసి పెట్ ఉన్నదా అంటే పెంచుకునేటువంటి పెంపుడు జంతువు ఉన్నదా. డూ యూ హ్యావ్ ఏ క్యాట్. నీ దగ్గర క్యాట్ ఉందా. డూ యూ హ్యావ్ ఏ డాగ్. నీ దగ్గర డాగ్ ఉందా. డూ యూ హ్యావ్ ఏ బైస్కిల్. నీ దగ్గర బైస్కిల్ ఉందా. డూ యూ హ్యావ్ ఏ బాల్. నీ దగ్గర వచ్చేసి బాల్ ఉన్నది. నెక్స్ట్ ఇట్ ఈజ్ రైనింగ్. ఇట్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక వస్తువును లేకపోతే ఒక థింగ్స్ గురించి చెప్పేటప్పుడు, లేదా జంతువుల గురించి చెప్పేటప్పుడు, లేకపోతే ఈ యొక్క పక్షుల గురించి చెప్పేటప్పుడు మనం ఇట్ అనేటువంటి ఉపయోగిస్తాం. ఇట్ ఈజ్ రైనింగ్. ఇక్కడ వర్షం పడుతూ ఉన్నది. దిస్ గర్ల్ లైక్స్ టు ప్లే ఇన్ ద రెయిన్. ఆ పిల్ల వచ్చేసి రెయిన్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. ఇట్ ఈజ్ సన్నీ. బాగా ఇక్కడ వచ్చేసి ఎండ బాగా పడుతూ ఉన్నది. దిస్ గర్ల్ లైక్స్ టు వాటర్ టు ఫ్లవర్స్కి వచ్చేసి నీళ్లు పోయడం అంటే చాలా ఇష్టం. ఇట్ ఈస్ విండీ. బాగా గాలి పడుతూ ఉన్నది. దిస్ బాయ్ లైక్స్ టు ఫ్లై హీజ్ కైట్. ఆ పిల్లవాడు వచ్చేసి ఆ గాలిపటాన్ని ఎగిరించడం అంటే చాలా ఇష్టం అనమాట.
ద గర్ల్స్ లైక్స్ టు స్కేట్. ద గర్ల్ లైక్స్ టు స్కేట్. ఆ పాప వచ్చేసి స్కేటింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. అని అంటాము, ఏ అని కూడా అంటాం అనమాట. ఐ కెన్ సీ ఏ హ్యాట్. నేను వచ్చేసి నా యొక్క హ్యాట్ని చూశాను, టోపీని చూశాను. ఐ లైక్ ద హ్యాట్. నాకు ఆ హ్యాట్ అంటే చాలా ఇష్టము. ఐ సీ ఏ బ్యాగ్. నేను ఒక బ్యాగ్ని చూశాను. ఐ లైక్ ద బ్యాగ్. నాకు బ్యాగ్ అంటే చాలా ఇష్టం. ఐ కెన్ సీ ఏ కేక్. నేను వచ్చేసి కేక్ని చూశాను. ఐ లైక్ ద కేక్ అంటే ఇష్టము. ఐ కెన్ సీ ఏ టెడ్డీ. నేను టెడ్డీ బేర్ చూశాను. ఐ లైక్ ద టెడ్డీ. నాకు టెడ్డీ బేర్ అంటే చాలా. గో అంటే వెళ్ళు. ఐ కెన్ సీ ద కార్. నేను వచ్చేసి కార్ని చూశాను. ద కార్ కెన్ గో, వెళ్తూ ఉన్నది. ఐ సీ ద బస్. ద బస్ కెన్ గో. ద బస్ వచ్చేసి వెళ్తూ ఉన్నది. ఐ సీ ద టాయ్స్. నేను టాయ్స్ చూశాను. ఐ లైక్ మై టాయ్స్. నాకు టాయ్స్ అంటే చాలా ఇష్టము. అంటే మనము. వీ కెన్ సీ ఏ స్లైడ్. నేను వచ్చేసి స్లైడ్ని చూశాను. మేమందరం ఒక స్లైడ్ని చూసాము. వీ లైక్ టు స్లైడ్. మేము స్లైడ్లో వెళ్ళడం అంటే చాలా ఇష్టము. వీ సీ ద స్వింగ్స్. మేము వచ్చేసి స్వింగ్స్ చూసాము. స్వింగ్స్ అంటే ఉయ్యాల అనమాట. వీ లైక్ టు స్వింగ్. మాకు ఉయ్యాల ఆడడం అంటే చాలా ఇష్టం. వీ కెన్ సీ ఏ పిజ్జా. మేము పిజ్జాని చూసాము. వీ లైక్ టు పిజ్జా. మాకు పిజ్జా అంటే చూడడము. ఐ సీ మై డాగ్. నేను వచ్చేసి నా డాగ్ని చూసాను. ఐ లైక్ మై డాగ్. నాకు డాగ్ అంటే ఇష్టము. ఐ సీ మై ఫిష్. ఐ లైక్ మై ఫిష్. నాకు ఫిష్ అంటే ఇష్టము. ఐ లైక్ మై పెట్స్. నాకు పెట్స్ అంటే చాలా ఇష్టము. ఐ సీ మై బ్యాట్. నేను వచ్చేసి నా బ్యాట్ని చూసాను. ఐ లైక్ మై బ్యాట్. నా బ్యాట్ అంటే ఇష్టము. ఐ సీ మై బ్యాగ్. నేను వచ్చేసి నా బ్యాగ్ని చూశాను. ఐ లైక్ మై బ్యాగ్. నా బ్యాగ్ అంటే ఇష్టము. ఐ సీ మై టాయ్స్. నేను వచ్చేసి టాయ్స్ని చూశాను. ఐ లైక్ మై టాయ్స్. మా టాయ్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఐ సీ మై టాయ్ కార్. నేను వచ్చేసి మా యొక్క టాయ్ కార్ని చూశాను. ఐ లైక్ మై టాయ్ కార్. నాకు టాయ్ కార్ అంటే చాలా ఇష్టము. కెన్ నేను కూడా చేయొచ్చా అనమాట, అడగడం అనమాట, పర్మిషన్ అడగడం అనమాట. ఐ కెన్ సీ మై బాల్. నేను వచ్చేసి నా యొక్క బాల్ని చూశాను. నా యొక్క అని ఉపయోగిస్తాం దీన్ని. ఐ లైక్ మై బాల్. ఐ కెన్ సీ మై బ్లాక్స్. నేను వచ్చేసి నా బ్లాక్స్ని చూస్తున్నాను. అంటే పిల్లలు ఆడుకుంటారు కదా బ్లాక్స్. 3 years నుంచి మనం వచ్చేసి 5 years వరకు దాన్ని ఉపయోగించవచ్చు. ఆ యొక్క బ్లాక్స్ పెట్టి బిల్డింగ్స్ కడతారు కదా, అది. ఐ లైక్ మై బ్లాక్స్. ఐ లైక్ మై టాయ్స్. నాకు టాయ్స్ అంటే ఇష్టము. ఐ కెన్ సీ మై బ్యాగ్. నేను నా బ్యాగ్ని చూస్తూ ఉన్నాను. ఐ లైక్ మై బ్యాగ్. నాకు బ్యాగ్ అంటే ఇష్టము. ఐ కెన్ సీ మై బుక్స్. నేను చూడగలుగుతున్నాను. నేను బుక్స్ని చూడగలుగుతున్నాను. ఐ లైక్ మై బుక్స్. నాకు బుక్స్ అంటే ఇష్టము. ఐ కెన్ సీ మై హ్యాట్. నేను వచ్చేసి నా హ్యాట్ని చూడగలుగుతున్నాను. ఐ లైక్ మై హ్యాట్. నాకు నా యొక్క హ్యాట్ అంటే చాలా ఇష్టము. ఐ కెన్ సీ మై బైస్కిల్. నేను వచ్చేసి బైస్కిల్ని చూడగలుగుతున్నాను. ఐ లైక్ మై బైస్కిల్. నాకు బైస్కిల్ అంటే నాకు చాలా ఇష్టము. థ్యాంక్ యూ వెరీ మచ్.